హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ చేప ముక్కలండి. సేమ్ మనం రోడ్ సైడ్ కొనుక్కుంటాం కదండి, ఆ విధంగానే ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేప ముక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, నేను చేప ముక్కలు తీసుకుంటున్నానండి. నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ అండి, కొద్దిగా పసుపు, శనగపిండి అండి 2 స్పూన్లు వేసుకుందాము. శనగపిండి 2 స్పూన్లు వేసానండి. కార్న్ ఫ్లవర్ అండి 1 స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా అండి 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయ బద్దండి సగం ముక్క వేస్తున్నాను. కొద్దిగా అనేది యాడ్ చేయాలి. ఒక ఎగ్ తీసుకున్నానండి, ఎగ్ కూడా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఒక పావు గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. నేను ఇప్పుడు చేప ముక్కల్ని ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకున్నాము. ఒక కళాయి తీసుకున్నానండి, దీంట్లో ఒక ఆయిల్ అనేది యాడ్ చేస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకున్నానండి. ఇది బాగా హీట్ ఎక్కాక మనం చేప ముక్కలు దీంట్లో వేసి వేయించుకున్నాము. ఓకే అండి, ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం దీంట్లో చేప ముక్కలు వేసుకుందాము. చేప ముక్కలన్నీ వేసేసుకుందామండి. మనం చేప ముక్కల్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలంటే, హై ఫ్లేమ్ పెడితే తొందరగా ఎరుపు వచ్చేస్తాయి కానీ లోపల అనేది ఉడకదు. మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. ఇప్పుడు చేపల్ని వేరే సైడ్ తిప్పుకుందామండి. ఈ ఆయిల్ బబుల్స్ అన్నీ పోయేంత వరకు మనం చేప ముక్కలను వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఈ చేప ముక్కలు అనేది వేయిపోయండి. మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాము వీటిని. మిగిలిన చేపల ముక్కలను కూడా ఇదే విధంగా వేయించుకుని తీసేసుకుందామండి. కూడా తీసేసుకుంటున్నానండి నేను. ముక్కలన్నీ బాగా వేగిపోయాయి, తీసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే చేప ముక్కల ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.